ఋతువులు మారుతున్నాయి. ప్రకృతి హెచ్చరిస్తుంది. అర్థం చేసుకుని ప్రకృతికి అనుకూలంగా జీవనం అలవాటు చేసుకోండి. మా ఇల్లు 3 కోట్లు అయ్యింది. మా కారు 50 లక్షలు. మా ఇంట్లో ఎవరి ఫోన్ చూసినా లక్షకు పైనే. మా అబ్బాయిది స్పోర్ట్స్ బైకు, అది కూడా 2 లక్షల పైనే. మొన్ననే 10 లక్షలు పెట్టి హోమ్ థియేటర్స్ చేయించాం. మాకు అన్నీ ఉన్నాయి. ఇంటి ముందు డ్రైనేజీ తప్ప. మేమే గొప్ప, అహం బ్రహ్మసి అంటూ ఎక్కడికక్కడ ప్రకృతిని చెరబట్టి చెట్లు నరికివేసి ఆటలాడుకున్న నయా సంపన్న వర్గాలు ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో మొన్న బెజవాడ బెంబేలెత్తించిన సంఘటన జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇకనైనా మేలుకోండి. ప్రపంచ కుబేరుడైనా, కొమ్ములు తిరిగిన మొనగాడైనా భార్యను ఏమీ చేయలేడు. కోపంతో వెనక నుండి పళ్ళు బిగించడం తప్ప. భార్యను జయించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు.